జగన్మోహన్ రెడ్డి అడుగు ముందుకేసి రైతుల పరంగా ఈ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే రైతులకి బీమా పథకాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తూ అదే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఆయన నష్టపోతే పంట నష్టపోవడం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఏ ఒక్కటి కూడా వెనకడగేయకుండా బటన్ వత్తితేనే ఆ కార్యక్రమాలను కూడా ప్రజలకి అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు అందరాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో కూడా చాలా మంది కార్యకర్తలు బాధపడ్డారు. మాకు ఏ విధంగా కూడా సహకారం అందలేదని చెప్పేసి ఆలోచనతో ఆ రోజుల్లో చాలా మంది బాధపడుతుంది. కార్యకర్తలు చెప్తా ఉన్నాను, ఇకసారి ఆ విధంగా ఉండదు. ఎందుకంటే మోసాలతో రాష్ట్రాన్ని ఏలే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నా మన పార్టీ నిజాయితీగా నిర్భయంగా ప్రజలకు అండగా నిలబడుతూ, రైతులకు అండగా నిలబడుతూ, మహిళలకు అండగా నిలబడుతూ ప్రతి వారిని ఆదుకునేదానికే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కంకణం కట్టుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఈసారి అలా ఉండదు, అందరికీ న్యాయం చేస్తాం. ఎందుకంటే మొదటగా అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఏదైనా పొరపాటు చేస్తే విమర్శలు ఎక్కువైతాయని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడే కానీ మన గురించి తప్పకుండా ఈసారి మళ్ళా అధికారం మందే, ఖచ్చితంగా మన అధికారం వస్తుంది, ఏ విధంగా కూడా ఆలోచించే పనులే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల కార్యక్రమం ఆడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్స్ కార్యక్రమానికి చేయడం జరుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించాలా ప్రజలు, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన సూపర్ 6 అంటేనే ప్రజలంతా నమ్మినారు. ఎందుకంటే ఉచితంగా బస్సు అన్నారు, తర్వాత సిలిండర్ ఫ్రీ అన్నారు, దాంతోపాటు 18 ఏళ్ళకి 18,000 ఇస్తా ఉన్నారు చేయుత కార్యక్రమాన్ని. అదే కాకుండా తల్లి వందనం అని చెప్పేసి అది నీకు 15,000 అని చెప్పేసి 40,000 ఇస్తామని చెప్పేసి అది మోసం చేశారు. అదే కాకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రైతులకి మన యువతకి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి పరిస్థితి కూడా చేసి హామీలు ఇచ్చి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుతా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకుగా ఈరోజు లోకేష్ బాబు ఏం చెప్తే అదే జరుగుతా ఉంది. కానీ ఏ విధంగా కూడా అక్కడ సీనియర్లకు కూడా మర్యాద ఇవ్వకుండా అంతా ఎవరైతే లోకేష్ గారికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మంత్రి పదవి ఇచ్చి పద్ధతులు పంచుకుంటున్నారని చెప్పేసి కూడా అందరూ తెలుసు. ఇంకా పక్కన మీకు తెలుసు మా ముఖ్యమంత్రి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఎక్కడైనా నోరు మెదిపి మనం హామీలు ఇచ్చినామో నెరవేర్స్తామా అని చెప్పేసి పరిస్థితుల్లో చంద్రబాబు గారు చెప్పలేకపోతే పరిస్థితున్నారు. ఏదున్నా కూడా వాళ్ళ కుటుంబంలో మళ్ళీ వాళ్ళ అన్నకి మంత్రి పదవి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తా ఉన్నాం, ఏదైతే హామీ ఇచ్చినామో అవి నెరవేరుస్తున్నామా లేదని చెప్పి అడిగే పరిస్థితుల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేరని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. 6 నెలలకే ప్రజల్లో విషయం వచ్చిన పరిస్థితి ఉందంటే ఈ ప్రతి వారు ఆలోచిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు